జలక్రీడలు సాగిస్తున్నాడు అంగార పర్ణుడు భార్యకు మీనచితో కలిసి. ఈ అలకిడి విన్నాడు ఆయన. దేవి, ఎవరో మానవులు ఇటే వస్తున్నట్టుగా ఉన్నారు, కొద్దిసేపు తాళమా, నేను వెళ్ళి వారికి బుద్ధి చెప్పి వస్తాను అని ధనుర్బాణాల చేతబట్టి ఆ బంగారు రథంలో కూర్చొని దానికి ఏం పెట్రోల్ డీజిల్ తో పని లేదు, అది ఎక్కడైనా వెళుతుందన్నమాట. అది మాయ కలిగినటువంటిది. అప్పటికప్పుడే బయలుదేరారు. మర్రమంటూ లేచింది విమానం. బయలుదేరి వారి దగ్గరకు వచ్చి అలా రథంలో దిగాడు బంగార పర్ణుడు. ఆ వస్తున్నటువంటి వారిని చూచి, ఆగు, ఎవరా వచ్చున్నదే మానవుడిట బ్రహ్మరాదు నడురే, ఎవరా వచ్చున్నదే మానవుడిట బ్రహ్మరాదు
వారిని చూస్తూ గంధర్వులు మాత్రమే నివసించడానికి వీలు పడినవా, ఇతర ఎవరు కూడా సంచరించడానికి లేదా? వీరుల కనుకనే మేము అర్ధరాత్రి వేళ ఇలా బయలుదేరి వచ్చాము. గంధర్వులకే నిలయమంటున్నావు, నోరు మూసుకో. అందరూ కూడా యథేచ్ఛగా సంచరించవచ్చు ఈ ప్రాంతములలో, నీ ఒక్కడి సొమ్ము మాత్రము కాదు. కనుకనే అర్ధరాత్రి వేళ గాని ఎక్కడ ఎప్పుడు మానవులు సంచరించకూడదు సామాన్యంగా. అంటే భగవంతుడు అలా కాలాన్ని నియమించాడు. రాత్రి వేళలో మాత్రము గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, భూతాలు, ప్రేత పిశాచాలు, రాక్షసులు, నాగులు వీరందరూ కూడా సంచరిస్తారు రాత్రి వేళలో. కనుకనే మనం రాత్రి వేళ నిద్రపోతాము, వారందరూ తిరుగుతూ ఉంటారు. మనం పగలు సంచరిస్తూ ఉంటాము, పగటి పూట వారు నిద్రిస్తూ ఉంటారు. వారికి విశ్రాంతి అన్నమాట. పగలు రారు వారు, రాత్రి వేళలో మాత్రమే. అర్జునుడు ఎప్పుడైతే వారిస్తున్నాడో నిలవలేదు ఇక్కడ. అంగారపర్ణుడు నా ప్రతాపం ఏమిటో చూపెడతాను, నన్నే ధిక్కరించి ముందుకు అడుగు వేస్తున్నావా అని తన చేతిలో ఉండేటువంటి ధనస్సును చేతబట్టాడు. అలా ఎక్కుపెట్టి బాణాన్ని సంధించాడు. సంధిస్తున్నటువంటి అంగారపర్ణుని చూచాడు. అర్జునుడు భయము లేనటువంటి వాడు. అలాంటి అర్జునుడు తన చేత కొరవి తన చేతిలో ఉన్నటువంటి కొరవి తల్లికి సోదరులకు మార్గాన్ని చూపెడుతున్నాడు కదా. అర్ధరాత్రి వేళ ఒక కొరవి ఉన్నదంట ఆయన చేతిలో. ఆ కొరవి పట్టుకొని ముందు భాగము ముందు నడుస్తూ ఉన్నాడు, దారి చూపెడుతూ అర్జునుడు. ఆ దారి వెంబడి నడుస్తూ వస్తున్నారు కదా వీరందరూ కూడా. ఎప్పుడైతే ధనస్సును చేతబట్టాడో అంగారపర్ణుడు, అతను వదిలిపెట్టేటువంటి ఆయుధాలు తన దగ్గరకు రాకనే తన చేతిలో ఉండేటువంటి కొరవినే ఆగ్నేయాస్త్రంగా మంత్రించి అంత బట్టి వేశాడు. ఎప్పుడైతే వేశాడో అందులో ఆయన వచ్చినటువంటి ఆ పుష్పక విమానానికి పెట్రోల్ డీజిల్ ఏముండదు, బంగారు రథములో వచ్చారు ఆయన. ఆ బంగారు రథములో ఈ కొరవి పట్టముతోనే ఢక్కునంటుకున్నది. రథములో నుండి కింద పడిపోయాడు అంగారపర్ణుడు. నేలపై ఉన్న అంగారపర్ణుని జుట్టు పట్టుకొని నేలపై ఉన్న అంగారపర్ణుని జుట్టు పట్టుకొని ధర్మగిరి పాదంబులపై ఇక్కడ కుంభీనసి ఆ ఎమ్మొక్కతే స్నానం చేస్తుంది కదా. ఎవరో వచ్చారు మానవులు, బుద్ధి చెప్పి వస్తానన్నాడు, ఇంకా రాలేదే. కొంపదీసి ఈయన బుద్ధి చెబుతున్నాడా, వారి చేతమైన బుద్ధి చెప్పించుకుంటున్నాడా? ఒకసారి చూద్దాము ఏమి జరుగుతుందో. వెళ్ళినటువంటి భర్త ఇంకా రాలేదని ఆ కుంభీనసి ఆ అమ్మ స్నానం చేస్తుండగా అలా లేచి భర్తను వెతుక్కుంటూ ఒక చెట్టు చాటుకొచ్చింది. ధర్మరాజు గారి పాదములపై పడి ఉన్నటువంటి అంగారపర్ణుడిని చూసి అక్కడ ఉన్న భీమసేనుడు అంటున్నాడు, అన్నా ధర్మనందన
మీరు ఆజ్ఞ ఇవ్వండి, వీరి శిరస్సు ఖండిస్తాను అంటున్నాడు భీముడు. ధర్మరాజు గారు, నాయన భీమసేన, అందులో గంధర్వుడు ఇతన్ని మనం వధించకూడదు అని అంటూ ఉంటే ఆలస్యం ఎందుకన్నా, వీరిని ఇక్కడే మట్టి పెడదాము అని అంటున్నాడు అర్జునుడు. అయ్యో అర్జున, అంత పని చేయకు నాయన, ఈయన వల్ల మనకు కూడా ఏమన్నా ఉపయోగం ఉంటుంది అని ధర్మనందన భీమసేన అర్జున ఈ మాటలు విన్నది ఆ తల్లి చెట్టు చాటు నుండి. ఓహో, వీరు పాండవుల, అయితే అక్కడ ఉన్నటువంటి తల్లి కుంతీదేవియా, పాండు మహారాజు గారు తనయులా అని ఇక ఏమని మాత్రం ఆలస్యం చేశారనుకో నా భర్త ప్రాణాలు తప్పకుండా వారు తీస్తారు అని పరుగు 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 వచ్చిందట కుంభీరసి. ధర్మరాజు దగ్గరకు చేరి శరణు శరణు పతిదానమ సంగుడు ఎన్ని వ్యధవ పనులు చేసినా, రాత్రి అంతా తాగేసి వచ్చి ఉన్నగా కొట్టినా, ఏమే రాత్రి అంత తాగేసి నిన్ను కొట్టాడు కదా నీ భర్త, తెల్లవారి లేచి మళ్ళా తలంటి స్నానం చేస్తూ నొప్పులుగా ఏమన్నా ఉన్నాయేమో ఒళ్ళంతా ఆయనకు, ఏమే అంత కొట్టాడు కదే తాగి రాత్రి మరలా స్నానం చేస్తున్నావు నేనంటే, ఎంతైనా తాలి కట్టిన భర్త కదమ్మా, స్త్రీకి అంత ఓపిక ఉంటుందండి. కనుకనే ఆ అమ్మ బుద్ధి చెప్పి వస్తానన్న ఆయన వారి పాదాల దగ్గర పడి ఉన్నారు. ఇంకేమని మాత్రం ఆలస్యమైతే పరుగు పరుగున భర్త ప్రాణాలు రక్షించుకునేందుకు ఆ అమ్మ పసుపు కుంకుమలు నిలుపుకోవడానికి కుంభీరసి పరుగు పరుగున వచ్చి అన్నలారా ప్రతిభిక్ష పెట్టండి. శరణు 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 శరణు
ధర్మరాజు దగ్గరకు వచ్చి అయ్యా చిన్న పెద్ద తారతమ్యం ఎరుగక తెన్ను దప్పి ఏమేమో మిమ్మల్ని తొలనాడారు. నా ప్రాణరాజుడు నా భర్తను నా పసుపు కుంకుమను కాపాడము అన్నాడా. నా పదవిక్ష పెట్టండి, నా భర్త చేసినటువంటి తప్పిదాన్ని మీరు మన్నించండి అని ప్రాధేయపడుతున్నది, ప్రార్థిస్తున్నది ఆ తల్లి మీనసి. అమ్మా ఏడవకు తల్లి, తప్పకుండా నీ భర్తను మేము రక్షిస్తాము అని ఆమె కన్నీరును తుడిచారు. అప్పుడే స్పృహలో నుండి పైకి లేచాడు అంగారపర్ణుడు. ఆ అమ్మట చూసి ఇంకైనా బుద్ధి తెచ్చుకొని అర్జున్ని పాదములపై పడి క్షమాపణ అడగండి, ప్రాణరక్ష పెట్టారు వారు అని అంటూ ఉంటే లేచినటువంటి అంగారపర్ణుడు అర్జున చూచి, అర్జున గర్వముతో ఉన్నటువంటి నేను అందులో గంధర్వుడనే మీరు రావడం కూడా నాకు తెలుసు. భార్యతో ఉన్నాను గనుక నేను విచక్షణ జ్ఞానాన్ని మరచిపోయాను, నన్ను క్షమించు. కోరితి నన్ను కరుణించు. గంధర్వుడనే గర్వముతో కన్నవిన్ను గారక మేము ఏవేవో మాటలతో తోలనాడాను, నన్ను క్షమించండి. శత్రువులైనా క్షమించగలిగినటువంటి హృదయం కలిగిన వారిని పండవులు వారికే హాని తలపెట్టాలనుకున్నాడు, కానీ వారి వద్దే క్షమాపణ అడుగుతున్నాడు. క్షమస్వరూపులు మహనీయులు. మనము కూడా అంతే. ఎంత శత్రువైనా సరే మన గడపలో అడుగు మోపిన తరువాత గౌరవించాలి. అర్జున, మీరేమనుకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఆగ్నేయాస్త్రాన్ని నాకు ప్రసాదించండి అన్నాడు. సరే, దాని ఉపసంహారము మొత్తం అంతా కూడా ప్రయోగము
అర్జునుడు ఆ గంధర్వరాజుకు తెలియజేశారు. ఇక అతని వద్ద అనేకమైనటువంటి అశ్వములు ఉన్నాయట, అంటే గుర్రాలు, అవి మీకు ఇస్తాను తీసుకోండి అన్నారు. ఆయన అన్నారు, బాగానే ఉన్నది, ఉండడానికి ఇల్లు లేదయ్యా, ఈ గుర్రాలు తీసుకుని వెళ్ళి మేము ఎక్కడ ఉంచుకోము, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాము, మీ దగ్గరే ఉంచండి. ఇక ఈనాటి నుండి చిత్రరథుండను పేరు ప్రసిద్ధిగాంతు నిధి మొదలు మిత్రుడు మీకు మేలు ఆయన బంగారు రథము కదా, ఆ బంగారు రథము చిత్ర విచిత్ర వర్ణములతో కారిందట, భస్మమైందట. ఆనాటి నుండి ఆయనకు చిత్రరథుడు అనబడేటువంటి నామం ఏర్పడింది. గంధర్వరాజుకు అంగారపర్ణుడు అనబడేటువంటి నామము తొలగి చిత్రవర్ణుడు అనబడే నామముతో ఈనాటి నుండి మీకు స్నేహితుడనై ఉంటాము సుమా అని పాండవులకు తెలియజేసి, అయ్యా ఇక్కడికే దగ్గరలో ఉన్నటువంటి ఉత్కవచము, అక్కడ ఒక తపస్సంపన్నుడైనటువంటి మహనీయుడు ధౌమ్యుల వారు ఆశ్రమం ఉన్నది, ఆయన తపస్సులో ఉన్నారు, ఆయన్ను మీరు పురోహితునిగా గైకోనండి అని గంధర్వరాజు దగ్గర సెలవు తీసుకొని బయలుదేరి తల్లితో పాటు ఉత్కవచము ఆ తీర్థానికి చేరుకున్నారు. తపస్సంపన్నుడైనటువంటి ధౌమ్యుల వారిని పురోహితునిగా గైకున్నారు. అంతకు మునుపు వారి దగ్గర ధౌమ్యుల వారు లేరు, ఇప్పటి నుండి వారి వెంటనే ఉంటారు. ధౌమ్యుల వారిని పురోహితునిగా గైకొని అక్కడ నుండి అలా సాగుతూ ఉన్నారు కౌపిల్య నగరానికి. రాజాది రాజులందరూ కూడా బయలుదేరి వస్తున్నారు, లేఖలు పంపారు, రాజ్యములన్నిటికీ కూడా వర్తమానాలు వెళ్ళాయి. అందులో ఆ వర్తమానంలో ఏమున్నది, ఆ లేఖలలో పెద్ద పెద్ద అక్షరాలతోనే రాశారు. ఎవరైనా సరే ద్రౌపదీదేవిని వివాహం ఆడాలనుకున్నటువంటి వీరులు, ధీరులు, సూరులు మత్స్యయంత్రాన్ని 5 బాణములతో ఛేదించి అమ్మాయిని వివాహం ఆడవచ్చు. కులముతో పని లేదు, ఎవరైనా సరే వయసుతో పని లేదు, 70 ఏళ్ళ ముసలాయన అయినా సరే. ఇట్లు మీ విధేయుడు ద్రుపద మహారాజు గారు. ఈ లేఖలన్నీ కూడా అన్ని రాజ్యములకు చేరుకున్నాయి. అందరూ విని బయలుదేరుతున్నారు. అన్ని వర్ణముల వారు, 4 వర్ణములు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, వీరందరూ కూడా అలా బయలుదేరి వస్తున్నారు. పాండవులు కూడా కుంతీదేవితో ధౌమ్యుల వారిని వెంటనే వెళుతున్నారు. అల్లంత దూరములో వినిపించుతున్నదే నినాదములు కనిపిస్తున్నాయట, వినిపిస్తున్నాయట. ధర్మరాజు గారు తమ్ములని చూచి, తమ్ములారా ఆ కూతురు పైన, ఆ గోపురాల పైన కథలు స్వాగతం, ఆ గాలికి అలా తిరుగుతున్నాయట జెండాలు, అలా కదులుతున్నాయట గాలికి. స్వాగతం 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 అని పిలుస్తున్నాయా అన్నట్టు భ్రాంతిని కలిగిస్తున్నాయట ఆ గాలికి కదులుతున్నటువంటి జెండాలు.
ఆ వినిపించేటువంటి వేరే నినాదములు వింటూ తమ్ములతో పాటు బయలుదేరి వెళుతున్నారు. నగరము అప్పటికే కిరిసిపోయిందట. ఎక్కడ వారు బయలుదేరి వస్తున్నారు. రాజులందరూ కూడా ఇక్కడ నుండి పాండవులైతే నానాదేశాధీశులైనటువంటి రాకుమారులు రాజులు అందరూ కూడా బయలుదేరి వచ్చారు. అప్పటికే జనమంతా కూడా క్రిక్కిరిసి ఉన్నది. ఎక్కడా కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. బయలుదేరి వెళ్ళినటువంటి పాండవులు తల్లి ధౌమ్యుల వారు ఎందరు ఉన్నారు. ఎలా ఎక్కడ ఉండాలి, ఉండడానికి ఇల్లు చిక్కలేరు. మొత్తం అంతా కూడా వెతికి 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 ఒక కుమ్మరవారి ఇంటి వద్దకు వెళ్ళారు. చూస్తుంటే రూపాలేమో బ్రాహ్మణ రూపాలు, తేజస్సు మాత్రము క్షత్రియుల్లా ఉన్నారు. ఎవరో ఈయన, ఎవరో వీరు, ఎవరైతేనేమిలే అని అక్కడే ఉన్నటువంటి వారిని చూచి, అయ్యా తమరు మేము కూడా ఇక్కడ స్వయంవరం అంటే వేడుకలు చూడ్డానికి వచ్చామన్నారు. ఎంత వెతికినా కూడా మాకు ఉండడానికి ఇల్లు కనిపించలేదు అన్నారు. అయ్యో మాకు కూడా చుట్టాల బంధువులందరూ కూడా వచ్చారు, మా ఇంట్లో కూడా ఏమని మాత్రం ప్లేస్ లేదు. సరే, ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే అందులో తల్లితో పాటు ఉన్నారు. వారు అంటే కుండలో చేసి ఆరబెట్టేటువంటి స్థలం ఉన్నదట, కొంత స్థలము. అవి తీసి లోపల సర్దుకుంటాము, ఇక్కడ మీరు తడికలు కట్టుకొని ఉంటారంటే ఇస్తామండి అన్నారు. అంత మాత్రం మాకు ప్రసాదించండి చాలు అన్నారు. వాళ్ళు ఆరబెట్టి ఉన్నటువంటి కుండలన్నీ కూడా తీసి లోపల పెట్టుకొని అక్కడ తడికలతో వారు చక్కగా ఒక గుడిసె వేసుకున్నారట, తడికలు కట్టుకొని. ఎన్ని బాధలు పడవలసి వచ్చిందో చూడండి. పాండవులు తడికలతో వారు చక్కగా గుడిసె వేసుకున్నారు, అందులో నివసిస్తున్నారు తల్లితో పాటు అందరూ కూడా. ఇక పత్రికల్లో చెప్పినట్టుగానే రాజాది రాజులందరూ కూడా బయలుదేరి వచ్చారు కాంపిల్లి నగరములకి. అందరూ సత్రాల్లోనైతేనేమి, ఇళ్లల్లో అయితేనేమి, మరి అలాగే ఇళ్లలో అయితేనేమి, వీధుల్లో అయితేనేమి, ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి జనాభా. ఒక వేదికను అలంకరించారు. చక్కగా ఆ వేదిక దగ్గర ఎవరెక్కడ కూర్చోవాలో అప్పుడు కూడా సింహాసనాలు, రాజులు ఎక్కడ కూర్చోవాలి, శూద్రులు ఎక్కడ కూర్చోవాలి, వైశ్యులు ఎక్కడ కూర్చోవాలి, బ్రాహ్మణులు ఎక్కడ కూర్చోవాలి, అందరికీ కేటాయించారు సీట్లు కూడా. ఇలా హస్తినాపుర పట్టణం నుండి ఈ వార్త విన్నటువంటి వారందరూ కూడా, పెద్దలందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. దుర్యోధనుడు కూడా శతసోదర సమేతముగా స్నేహితుడైనటువంటి కర్ణునితో, స్నేహితులతో, మామ శకునితో ఆయన కూడా అయ్యవారు కూడా బయలుదేరి వస్తున్నారు. ఆయనకు ప్రత్యేకమైనటువంటి సింహాసనం. ద్వారకా నివాసి శ్రీకృష్ణ బలరాముడు, ద్వారకా నివాసి శ్రీకృష్ణ బలరాముడు సాత్వికి వారు కూడా బయలుదేరి వచ్చారట ద్రౌపది స్వయంవరానికి. ఇలా ఉండగా మరి అలాగే శల్యరాజు, శల్యుడు కూడా బయలుదేరి వచ్చాడు. జరాసంధుడు, శిశుపాలుడు, ఇలాంటి మహామహ మేధావులు వీరులందరూ కూడా బయలుదేరి వచ్చారు స్వయంవరానికి. అలా అందరూ కూడా ఆశీర్వదై ఉన్నారు. మేడ మీద నుండి చూశారట ఎవరు, ద్రుపద మహారాజు గారు. అందరూ వచ్చినట్టు జాడ, బ్రాహ్మణులందరూ ఒకవైపు, ఎందుకంటే అయ్యవార్లు కూర్చోవడానికి లేవడానికి మెత్తగా ఉండాలని
చక్కగా రత్న కమ్మల్లో వేశారట. అనేవాళ్ళు కాస్త నడుము ఇసురుగా ఉంటుంది కదా బజ్జ. అందరినీ వీక్షించారు, అందరూ వచ్చారు. కానీ ఎవరు లెక్క ఏట మరణించిన పాండవులు నాడు దత్తులైనారని వినంబడు లోకవలతే పరాక్రమ క్రమునికి పొమరిని అందరినీ వీక్షిస్తున్నారు. ఎక్కడ పాండవుల జాడ కనిపించలేదు. అయ్యో భగవంతుడా, పాండవులు లెక్క ఇంత మరణించారని వినమ్మడు లోక వదంతి. రాజ్యములంతా కూడా మారుమోగిపోతున్నది. పాండవులు మరణించారు లెక్క ఇంట. ఇంకెక్కడి పాండవులు, ఇంకెక్కడి పార్థుడు. దుఃఖిస్తున్నారు త్రిపుర మహారాజు గారు. ఇంకెక్కడ పాండవులు యజ్ఞము చేసి యజ్ఞగుండములో నుండి ఒక కుమార్తెను నేను కన్నానే, ఆమెను పాత్రునిగా ఇవ్వాలనుకున్నారే. ప్రపంచమంతా కూడా లేరు పాండవులని అంటున్నారే. ఇంకెక్కడ పాండవులని బాధపడుతూ ఉంటే ఆయనకు దగ్గరలో ఉన్న ఆయన దగ్గరే ఉంటారు మంత్రి. రాజు ఎక్కడుంటే మంత్రి ఎక్కడే ఉంటారు. ధౌమ్యుల వారు బాధపడవద్దు నాయన, నా ఉపశృతి చెబుతున్నది, నా మనస్సాక్షి చెబుతున్నది. పాండవులు దైవాంశ సంభూతులు. వారు మరణించలేరు, వారు జీవించే ఉన్నారు సుమా. అకాల మృత్యువు వారిని ఏమీ చేయలేదు. ఎన్ని కుట్రలు వన్నా దుర్యోధనాథులు, పాండవులు బ్రతికే ఉన్నారు, తప్పకుండా రాగలరు. అయితే అందరినీ పిలిపించాము గనుక ఇక్కడ మత్స్య యంత్రాన్ని నిర్మిద్దాము. భూమిలో భూభాగంలో ఎవరైతే ఆ భాండవులో పోసినటువంటి తైలము అంటే నూనె, ఆ తిరుగుతున్నటువంటి మత్స్య యంత్రాన్ని నీడ చూడాలట. తైలములో ఆ భాండములో ఒక పాత్రలో పోసి ఉంచారట. ఏమిటి? తైలము, నూనె. ఆ నూనెలో మత్స్య యంత్రాన్ని చూచి 5 బాణములతో సంధించాలి. పైకి చూడకూడదు. మత్స్య యంత్రం తిరుగుతున్న పైకి చూడకూడదు, ఇందులోనే చూడాలి. ఈ నూనెలోనే చూచి ఆ ప్రతిబింబాన్ని ఛేదించాలి 5 బాణములతో. సరే, దానికి కూడా ఏర్పాట్లు సాగించారు. ఆ ఏర్పాట్లన్నీ కూడా సాగించిన తర్వాత ఇక పాండవులు ఎక్కడ ఉన్నారో ఏమిటో తప్పకుండా మత్స్య యంత్రాన్ని ఛేదించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఒక అర్జునుడికి మాత్రమే అది సాధ్యము. తప్పకుండా ఎక్కడ ఉన్న పాండవులు రానే వస్తారు అని ధైర్యం చెప్పారు త్రిపుర మహారాజు గారికి ధౌమ్యుల వారు. ఇక అలాగే కొనసాగించారు. రాజులందరూ కూడా బయలుదేరి అలా వచ్చున్నారు. శ్రీకృష్ణ బలరాముడు సాత్యకి, ఇక అలాగే దుర్యోధనుడు 9 సోదరులతో, మామతో, శకునితో, కర్ణునితో, స్నేహితునితో, జరాసంధుడు, శిశుపాలుడు, ఇలా ఒక్కరేమిటి అందరూ కూడా బయలుదేరి వచ్చారు. ఇలా వారు ఏదో పలకరింపులు ఉంటాయి కదా. 10 మంది ఒక చోట చేరిన తర్వాత ఏవో గుసగుసలాడుకుంటున్నారు సభంతా కూడా. ఆ వేదిక దగ్గరకు వచ్చారు, అలా కూర్చున్నారు త్రిపుర మహారాజు గారు. ఒక్కసారి సభనంతా కూడా అలా పరికించి చూసి, పెద్దలారా
కులముతో పని లేదు, వయసుతో పని లేదు. ఎవరైనా సరే ఈ యంత్రము తెగనేయు బిల్కానికి ఇల్లాలకు నా పట్టి ఈ యంత్రము తెగనేయు బిల్కానికి ఇల్లాలకు నా పట్టి శక్తి పెట్టి ఈ యంత్రాన్ని తెగగొట్టి ఎవరైనా సరే మా అమ్మాయిని వివాహం ఆడవచ్చు అని సభలంతా కూడా ఒక్కసారి కలియ చూసి పలికారు ద్రుపద మహారాజు గారు. బ్రాహ్మణ వేషాలు ధరించి అమ్మా మేము కూడా స్వయంవరాన్ని చూచి వస్తామమ్మా అని బ్రాహ్మణ వేషధారులైనటువంటి పాండవులు కూడా బయలుదేరి వచ్చి బ్రాహ్మణుల యొక్క మధ్యలో కూర్చొని ఉన్నారట. అలా కూర్చొని అమ్మ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది, నాన్న మీరు వెళుతున్నారు, మా పుట్టింటి వారు ఎవరో ఒకరు తప్పకుండా స్వయంవరానికి వస్తారురా. అందులో వస్తే నా అల్లుడు కృష్ణుడు బలరాముడు రానే వస్తారు. వారు చూచి పాండవులు బ్రతికున్నారని అప్పుడైనా వారికి అర్థమవుతుంది నాయన, వెళ్ళండిరా అని అమ్మగారు కుంతీదేవి చెప్పి పంపిందట. తన పుట్టింటి వారు ఎవరైనా కనిపిస్తారేమో అని ఆతృత తల్లికి. సరే బయలుదేరి వెళ్ళారు. అలా కూర్చొని ఉన్నారు బ్రాహ్మణుల మధ్యలో వీరైదుగురు కూడా. పాండవ పంచకము అలా కూర్చొని ఉన్నది. ఇలా ఉండగా అప్పుడే అక్కడంతా కూడా ఏదో వారి మాటలు, సంభాషణలు, గుసగుసలు, గొడగొడలు ఇలాగుందట సభంతా కూడా. చక్కగా ద్రుపద మహారాజు గారు ఇక అమ్మవారు చక్కగా తల్లిని అలంకరించి వయార హంస నరకలతో కలహంస రూపిణి అయి సర్వాభరణ విభూషిత అయి అమ్మను ద్రౌపదీదేవిని అలంకరించి చిరకెత్తెలు అలా మెల్లగా మండపానికి తీసుకొని వచ్చారు. అమ్మవారు తండ్రి గారి సింహాసనం దగ్గరనే వచ్చి ఆ తల్లి కూడా ఆసీనురాలైంది. ఎప్పుడైతే వేదికలో ఆ అమ్మ రూపాన్ని చూచారో అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా అంతవరకు ఏదో అటో ఇటో గుసగుసలాడుకునేటువంటి వారందరూ కూడా ఆ తల్లి సౌందర్యానికి ముగ్ధులై మరేమో మాట రాలేదు, చూపు కూడా అటు ఇటు కనురెప్పు కూడా వేయలేదు, బొమ్మల వలె అటు చూస్తూ ఉండిపోయారట. పిన్ డ్రాప్ సైలెంట్ అందరూ కూడా. ఎందుకంటే ద్వాపర యుగానికే ద్రౌపదీదేవి అందగత్తండి, ద్వాపర యుగానికే అంతటి అందగత్త ఆ తల్లి. ఆమె రూపాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయింది. పిన్ డ్రాప్ సైలెంట్, ఏమనే మాత్రము అలాగే ఉండిపోయారు. ఆ సుకుమారి రూపు కనులప్పక చూచుతుండే కర్ణుడు ఆ అమ్మ రూపాన్ని చూచి కనులప్పకుండా చూచుతుండే. కర్ణుడు
ఆమె రూపాన్ని చూచి మీసాలు అట్లా లాగి 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 పురి పెడుతున్నారట సుయోధనుడు. పండు బయట పడవచ్చే దుశ్శాసనుడు సంకలు కొట్టే జరాసుతుడు అవును గల చిరుందట. ఎలా ఉన్నారయ్యా ఒక్కొక్కరి స్థితి అంటే, ఆ సుకుమారి రూపము చూచి కనులార్పకుండా చూస్తున్నాడట కర్ణుడు. అలా చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆమె రూపాన్ని చూచి ఇక్కడ కూర్చున్నటువంటి సుయోధనుడు ఆ మేసాలో లాగి లాగి పులి పెడుతున్నారట సుయోధనుడు. పన్ను బయటపడవచ్చే దుశ్శాసనుడు. పన్ను బయటపడేలాగా నవ్వుతున్నాడట. ఎవరు? దుశ్శాసనుడు. పన్ను బయటపడేటట్టుగా నవ్వుతున్నారట. ఎవరు? దుశ్శాసనుడు. సంకలు కొట్టే జరాసందుడు సంకలు కొట్టి భలే ఉంది రే పిల్ల, భలే ఉంది పిల్ల. ఎవరు? జరాసందుడు. భలే ఉంది పిల్ల అంటున్నాడట. ఆవుడు గడచినంతట పెద్ద రాజుల మీసాలు వెరికేసి సంకలు కొట్టి పన్ను బయటపడేలాగా కన్నులు ఆర్పకుండా పెద్ద పెద్ద రాజులే ఇలా ఉంటే, సామాన్యంగా సామాన్య రాజులు, కప్పము కట్టే రాజులు, వీరి పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి యోచించండి. రాజుగారు సభనంతా కూడా చూచి, పెద్దలారా ఎవరైనా సరే ఈ మత్స్య యంత్రాన్ని ఛేదించి అమ్మాయిని చేపట్టవచ్చు. ఇక ఒక్కొక్కరే బయలుదేరుతున్నారు అయ్యవార్లు. అసలైనటువంటి వారు ఉన్నారు, ఒక్కొక్కరే లేస్తున్నారు. ఒక ఆయన పైకి లేచి మత్స్య యంత్రం కదా వెళ్ళి దానికి ఆన్ ఆఫ్ ఏమన్నా ఉందో ఏమో, అప్పటికి మాత్రం నిలిచే ఉంది. ఇలా చూశారు, ఇట్లాంటి దాన్ని ఎవరైనా కొట్టచ్చు అనుకున్నాడు. ముందుగా కూర్చోండి, ముందు సీట్లో కూర్చోండి. ఆయన పైకి లేచారు. పైకి లేచి అలా ముందు కడగ వేసి దుర్పద మహారాజు గారు అక్కడ అంటే ఆయన పిలిచారు. దానికి ఏమన్నా స్విచ్ ఆన్ ఏమన్నా ఉందో ఏమో ఆన్ చేయడం. ఆయన చెవలో ఏదో చేశారు. ఆయన వెళ్ళి దానికి ఏమన్నా ఏర్పాట్లు ఉన్నాయేమో అప్పుడు మొదలైందట. ఫ్యాన్ తిరుగుతుంది చూడండి, నిలబడే ఉంది కదా అని వంటచ్చులు అనుకున్నాను. వామ్మో, ఈ ప్రకారం తిరుగుతుందే, దాన్ని చూసి అందులో హక్కు చూడకూడదు, ఇక్కడ తైలంలో చూసి 5 మరాలతో ఛేదించాలి, ఇది మనకు తగన పని అని అట్లా చూసి పక్కలో ఉండే ఆయన, బయలుదేరావు కదా, ఏ ఛేదించలేదా అని. కాదు, మత్స్యంత్రము ఎంత బ్రహ్మాండంగానే నిర్మించాడు ఆయన, దాన్ని పాడు చేయడం నాకు ఇష్టం లేక
నేను వచ్చి కూర్చున్నాను అన్నాడు. ఏమన్నాడు? అవును, నీ వాడకం చూస్తుంటే నీకు ఇంకా పెళ్లి కానట్టుంది, నీ కోసమే వదిలే వచ్చాను, నువ్వు బయలుదేరు అన్నాడు. ఈయన పైకి లేచి ఎందుకంటే ఇంకా అందరూ చూడాలి కదా లేచి అవన్నీ కూడా సొంతపాటు చేసుకొని ఆమె సాలం అయ్యో వాళ్ళు బయలుదేరి వెళ్ళి చేత పట్టుకొని అట్ట చూశాడు. ఏది ఏమైనా ఓహో సామాన్యులకు సాధ్యమా? గుర్తు చేశారు. అందరూ అలాగే ఉన్నారు. ఈ నన్ను గారు ఇంకో పక్క అయినా ఏ నువ్వు కూడా వెళ్ళి కూర్చున్నావే? ఏమి లేదు, అంత బాగా నిర్మించిన తర్వాత అందులో నాకు పెళ్లి కూడా అయింది, ఇప్పటికే 4 ఉన్నారు, వచ్చి యంత్రాన్ని ఆడగొట్టేస్తాను అని. అవును, నీ వారకం చూస్తుంటే నీకు ఇంకా పెళ్లి అయినట్టు లేదే, నువ్వు వెళ్ళొచ్చు కదా అన్నాడు. ఈ 3 ఆయన బయలుదేరాడు. బయలుదేరి ఆ కిరీటాన్ని అట్ట అయ్యేవారు, ఆ బట్టలన్నీ ఆ తారహారములు మెడలో వేసినవన్నీ అట్లా సర్దుకొని బయలుదేరి వెళ్ళి ఇది ఏదో విధంగా కొట్టేస్తాను మత్స్య యంత్రం. అసలు అమ్మాయి బాగుందో లేదో అది చూడాలి కదా. చూడండి, ఆ ధనస్సును చేయి అలా పట్టుకున్నాడు. ధనస్సు మీద చేయి వేసి అలా కొట్టేస్తాను కానీ అమ్మాయి బాగుందో లేదో చూద్దాం ఒకసారి అని ఎట్లా చూశాడట. ఎవరి వైపు? అమ్మ వైపు. ఆ తల్లి అక్కడుంటే ధనస్సు మీద చేయి పట్టుకొని ఇట్లా చూశాడు. మళ్ళీ రాలేదు. ఆ చూపు అక్కడ ఆగిపోయింది, ఈ చెయ్యి ఇక్కడ ఆగిపోయింది. ఓ 10 మంది వెళ్ళి వాడిని లాక్కొచ్చారు. మహారాజు గారు అందరినీ కూడా అలా చూస్తూ ఒక్కరు కూడా లేవట్లేదే. సభలో అందరినీ చూస్తూ ఒళ్ళు మండిపోయింది ఆయనకు. లేరా రారా
లేవండి అని అలా కూడా చెప్పి చూశారు, లేవలేదు. ఒక్కొక్కరినే పేరు పెట్టి పిలిస్తే ఏమన్నా వస్తారేమో అని మానవ దేశాధీశ నీవైనా దేశాధీశ నీవైనా ఏమయ్యా మానవ దేశాధీశ మీరైనా వచ్చి వచ్చే యంత్రాన్ని ఛేదించి మా అమ్మాయిని వివాహం ఆడండి. ఆయన అన్నారు, నాకు 2 సంవత్సరాలు పెద్దది, నాకు ద్రౌపది 2 సంవత్సరాలు పెద్దది అన్నాడు. సరే ఆయన అలా కూర్చున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇంకో కొంకణ దేశాధీశ నీవైనా కొంకణ దేశాధీశ నీవైనా ఏమయ్యా కొంకణ దేశాధీశ మీరొచ్చి ఛేదించండి అంటుంటే ఆయన అన్నారు, నాకు ద్రౌపది పెద్దమ్మ కావలను, నేను వచ్చిన మత్స్య యంత్రం కొట్టకూడదు, కొట్టిన ద్రౌపదిని చేపట్టకూడదు, నీకు లేకపోయిన బుద్ధి నాకైనా లేదా, నీకు లేకపోయిన బుద్ధి నాకు లేదా అన్నాడు. ఓహో ఏమయ్యా మాలవ దేశాధీశ నీవైనా రావా, ఏమయ్యా మీరన్నా వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి మా అమ్మాయిని వివాహం ఆడవచ్చు కదా, బాగున్నదలే. నాకు వచ్చేటప్పుడు మధ్యలోనే శిరస్సు తలపోటుగా ఉందయ్యా, తలనొప్పిగా ఉంది, శిరస్సు నాకు తలనొప్పిగా ఉంది, నేను వచ్చే యంత్రాన్ని ఛేదించకూడదు అన్నాడు. ఏదో శిరోభారంగా ఉన్నదట. ఇంకెవరు అందరినీ పేరు పేరున పిలచి మీకు మీసాలు రోషాలు వీరులు సూరులు ధీరులైతే వచ్చి ఛేదించండి అని అంటూ ఉండగా అక్కడే ఉన్నటువంటి దుర్యోధనుడు చూచాడు. దుర్యోధనుడు శిశుపాలుని చూసి, ఏమి శిశుపాల మనకేం మీసం లేదా అంటే శిశుపాలుడు అన్నాడు, ఎందుకు లేవు, నీళ్ళల్లో ఉండే రొయ్యకు కూడా ఉంది ఎంత పొడుగు మీసము, మనకు లేకుండా ఎక్కడ పోతుంది అన్నాడు. అట్ట కాదు, మనకు మీసాలు రోసము లేదంటున్నాడు ద్రుపద మహారాజు గారు, మనం అంటే ఏమిటో నిరూపించుకోవాలి కనుక ఏ పైకి మిత్రమా శిశుపాల అన్నాడు. ఓహో నువ్వు తప్పించుకోవడానికి నాకు ముందుగానే శటగోపురం పెట్టావన్నమాట అని సరేలే అని శిశుపాలుడు అక్కడ ఉన్నట్టు మత్స్యయంత్రం దగ్గరికి అక్కడ అది ఇది చెప్పడానికి ఒక భట్టుడు ఉంటారు కదా, ఆయన ఇట్లా చూశారు వచ్చిన శిశుపాలుని. ఏమయ్యా పెద్దవాళ్ళు మళ్ళీ ఏమన్నా అంటే బాధపడతారు, తాటికాయంత అక్షరాలతో పత్రికల్లో కొట్టారే, రావడం పైకి చూస్తున్నాడు, పైకి చూడకుండా క్రింద ఆ భాండములో ఆ నూనెలో ఆ ప్రతిబింబం చూసి కొట్టాలని పత్రికల్లో పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలతో వేశారే, చదువుకోలేదా, రావడం ఎట్ట పైకి చూస్తున్నావు అనడంతోనే సగం వచ్చాడు శిశుపాలుడు. ఇంకేమవుతాడు, అప్పటికే సగం పోయింది. ఎలా వచ్చాము కనుక అందరితో పాటు నేను ఒక్కనేనని ఆ తిరుగుతున్నటువంటి వచ్చే యంత్రాన్ని ఏదో నామక వేయాలంటే పట్టాలంటే పట్టాలి 5 వారాలు ఛేదించేలా వదిలిపెట్టాడు. ఒట్ల కిందంత ప్రమాణములో తప్పే గురి, ప్రమాణములో తప్పింది గురి. సరేలే అని వెళ్ళి కూర్చునేశాను. తర్వాత శల్యుడు బయలుదేరి వెళ్ళాడట. శల్యుడు బయలుదేరి వెళ్ళి 5 వారాలు సంధించి మొదలు పెట్టాడు. ఆయనకు ఉత్తిగింజంత ప్రమాణములో తప్పి
అంటే మీకు అర్థమవుతుంది అని గింజలు చెప్పుకుంటున్నాం. బుద్ధి కిందంత ప్రమాణంలో తప్పిందట గొర్రె. శల్యుడు అనుకున్నాడు పెద్ద వాళ్ళకే తప్పలేదు, మనకేముందలే అని ఆయన వచ్చి కూర్చునేసి ఇక ఒక్కొక్కరే అయిపోయిన తర్వాత అయ్యవారు మేసాలు కుడి చేత్తో ఎడం మేసము, ఎడం చేత్తో కుడి మేసము అట్ట మేసాలు తీడి లాగి కురిపెట్టి కురు సార్వభౌముడు బయలుదేరా అయ్యవారు. అలా మత్స్యంత్రం దగ్గరకు చేరి ఆ ధనస్సును చేత పట్టుకొని బాణాలు సంధించి ఆ భాండములో నీడను చూచి అలా వదిలిపెట్టాడు. ఎప్పుడైతే వదిలిపెట్టాడో అప్పుడే మనం చెప్పుకున్నాము చూడండి గింజలు. ఆ ఉత్తి గింజలో సగ భాగం ఉంటుంది, అర్ధ భాగము అంత ప్రమాణములో తప్పిపోయిందట. ఎప్పుడైతే తప్పిపోయిందో అందరి వైపు అట్ట చూశాడు. అందరి శతసోదర సమేతుడునై కురు సార్వభౌముడనై అస్త్ర శత్రు కోవిదుడైనటువంటి రాజేంద్ర మిత్రుడనై చతుస్సముద్రాలేలో ధరామండలములకు ఏకచక్రాధిపత్యంగా వహించేటువంటి రారాజునై అభిమానధనుడనై మానధనుడనై ఎన్ని మొగుడుకుంటే ఏం లాభము, అక్కడే ఉన్న వేటుబడిందా వేరుగా ఇంకెందుకు ఇంత ఆర్భాటము అటు ఇటు చూసి వచ్చి మెల్లగా కూర్చుని కర్ణుడు బయలుదేరాడు. కర్ణుడు బయలుదేరి మత్స్యంత్రం దగ్గరకు వెళుతూ ఉండగా ఒక్కసారి ఆయన కవచి కుండలాలు తలుపుకుమన్నాయి. రెండవ సూర్యుడు ఈ సభలోకి ఏమైనా దిగి వచ్చాడా అని అందరూ విస్తుపోతూ ఆ రూపాన్ని అందాన్ని తిలకించి ఆనందంతో ఉన్నారు. చూచింది ద్రౌపద. అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలను అడిగింది, ఏమే ఆ వచ్చేటువంటి వీరుడు ఎవరు అని. అమ్మా సూతుడు. సూతుడు అంగరాజ్యమునకు రాజు. ఓహో రాజు కూడానా అంటే దుర్యోధనుడు చేయగా అయినటువంటి రాజు అంగరాజు సూతుడు. నాహం మర్యామి సూతం అంటే ఒకవేళ అతను మత్స్యంతరాన్ని ఛేదించినా నేను అతన్ని వివాహమాడను అన్నది ఆ తల్లి. అప్పటికే ఉన్న ధైర్యము కాస్త సన్నగిల్లింది ఎవరికి, కర్ణునికి. సరే అందరితో పాటు లేచాడు గనుక వెళ్ళి మత్స్యంత్రాన్ని ఛేదించబోయాడు. గురి పెట్టాడు. శ్రీకృష్ణ పరంధాముడు నీకు ఇంకా అంత అదృష్టం ఉన్నదా అని ఆ వేణువు అలాగన్నాడట. వెనుక చవ్వంతలో తప్పిందట గురి. ఎంత ప్రమాణం ఉంటుందంటే వెంట్రుక ఛేదించేవాడే స్వామివారు లీలామానుష విగ్రహుడు. ఆ వేణువు ఆయన చేతిలో ఉండే వేణువు ఇలాగన్నారట. వెంట్రుక ప్రమాణమంతలో తప్పింది గురి. అంతటి దుర్యోధునికే తప్పలేదు, నాదే ముందు లేని ఆయన కూడా వచ్చి కూర్చున్నాడు. అప్పటికి ఇక అందరూ కూడా అలా ఉండిపోయారు. ఎవరూ లేవలేదు. పెద్ద పెద్ద వాళ్ళకే సాధ్యం కాలేదు. ఓట్ల కిందంతా, ఉత్తి కిందంతా, ఆల కిందంతా, ఇలా ఒక్కొక్క కిందంత ప్రమాణంలో గురి తప్పిపోయింది కదా. ఇంకా కొంతమంది రాజులు బారడు మోరడు ఇలా కూడా పోయాయిట, గురి తప్పిపోయాయి. ఇలా అందరికీ కూడా అందరూ వారి వారి స్థానాల్లో వారు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉండగా మౌనం వహించింది సభ అంతా కూడా. అక్కడే ఉన్నటువంటి బలరాముడు ఒక్కసారి తొడ మీద ఒక వేటేశాడట. అన్నాడు కృష్ణుడు. ఊరుకోరా, రాజులందరూ యంత్రము గొట్టలేక నేల చూచిరి, రాజులందరూ
చూపులు చూస్తుండిపోయారు. నీకిది భారమవునకు, నీకిది భారమా, నువ్వు తలుచుకుంటే ఇది భారమా? యంత్రము తగినరికి యంత్రము తెగవేసి సుందరిని పారిగ్రహింపు మా కమలలో అనడముతోనే శ్రీకృష్ణ పరంధాముడు అమంగళం శాంతించుగాక. ఏరా అన్నయ్య, మత్స్య యంత్రాన్ని ఛేదించేవాడు, అమ్మాయిని చేపట్టేవాడు ఆ బ్రాహ్మణుల వైపు చూడండి. ఆ మధ్యలో కూర్చొని ఉన్నారు పాండవ పంచకం. కనిపించారా? అక్కడ ఉన్నారే వారే మన బావలు. అదేంటి కృష్ణ, పాండవులు లక్క ఇంటిలో మరణించారని లోకమంతా కూడా అది ఒట్టబద్ధమే. కనుగను మా సోదర విప్రరూపమున పాండవులు పంచకము ఆ కనిపించుతున్నదే. చనిపోయిన లెక్క ఇంట లోకములు అనుకుంటున్నారు, కానీ పాండవులు మృత్యుంజయులై బయలుదేరి వచ్చారు అన్నయ్య. ఆ ఉన్నటువంటి వారిలో ఆ మధ్యలో ఉన్నాడే అర్జునుడు, తప్పకుండా రాగలడు అని అనుకుంటూ ఉండగా అక్కడే ఉన్నటువంటి అర్జునుడు అప్పటికి 100 సార్లు లేచి ఉంటాడట పైకి. ఆ గోచిని కదా, ఆ గోచి బట్టి ఆయన లేచినప్పుడల్లా ధర్మరాజు బట్టి కింద కూర్చాడు. అది కాదన్నయ్య, ఎవరు మత్స్య యంత్రాన్ని ఛేదించలేకపోతున్నారు, నేను పైకి లేస్తాను, నేను పైకి లేయడము, ఆ గోచి పట్టుకొని కింద కూర్చోబెట్ట. 100 సార్లు పైకి లేచి కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి బాభనైలు వారందరూ ఇట్లా చూసి, మీరు ఎవరో ఏమిటో నాకు తెలియదు గాని ఏమిటి అబ్బాయి పదే 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 లేస్తున్నారు ఏమిటి? ఓహో, భోజనాలు మనకే మొట్టమొదటిగా భోజనాలు. ఎందుకంటే పప్పు భోజనము, నెయ్యి భోజనము బహుబేషుగా ఉంటుంది అని వారికి చెప్తుంటే ఆయన అనుకుంటున్నారు, అయ్యో భోజనం గురించి ఎదుగుతున్నారు, ఎందుకంటే బ్రాహ్మణులు అనుకున్నారు కదా ఈయన. అంటే విద్య తెలిసిన వారికి అలా ఉంటుంది అన్నమాట. 100 సార్లు పైకి లేవడం, గోచి పట్టుకొని లాగడం, కింద పెట్టడము, ఇలా సరిపోయింది ధర్మరాజు గారికి. ఆగు నాయన, ఎంత వీరత్వము, ఎంత సౌరత్వము, ఎన్ని భోగభాగ్యాలు, ఎంత సిరి సంపదలు ఉన్నా భగవంతుని అనుగ్రహం ఉండాలిరా కించిత్. ఎవరికైనా
ఈ భోగభాగ్యాలు సిరి సంపదలు ఇన్ని ఉన్నా ఆయన అనుగ్రహం లేకపోతే వ్యర్థమురా. ఆయన అనుగ్రహం ఉంటే ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. స్వామి చూచాడా? అన్నయ్య అన్నయ్య స్వామి లేవమంటున్నారు. లేవమన్నారా? ఇప్పుడు గోచి లాగి 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 దాన్ని కాస్త అట్లా సర్దుబాట చేసుకొని పైకి లేవడంతో ఈ వ్యాపారులందరూ కూడా ఎచ్చ చూసినట్ట పైకి లేచి అలా ముందుకు అడుగు వేస్తుండగా సభంతా కూడా ఒక్కసారి అలా వెలు తిరిగి చూసిందట బ్రాహ్మణుల వైపు. బ్రాహ్మణుల కుమారుడు ఆ పిల్లవాడు చూడండి గరుగ్గాయి ఎట్లా వస్తున్నాడు ధైర్యముతో అని ఈ వ్యాపారులందరూ కూడా అలా చూస్తున్నారు. ఇక్కడుండే ఆడవారందరూ అమ్మమ్మో ఇంత వీరులకే సాధ్యం కాలేదు గాని ఈడెవడే అయినా ఎంత అందంగా ఉన్నారు, లేవని శాంతము లేవని అని ఆడవాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ చెలికత్తులు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వారు వీరందరూ కూడా ఏమి కాత్యాయిని, ఏమి కళ్యాణి, ఏమి రోజా, ఏమి భాజా, ఏమి కాజా, ఆ వచ్చేటువంటి వారు ఆ నడక ఆ రూపము చూడవే ఎంత అందంగా ఉన్నాడు. ఏది ఏమైనా యంత్రము కొట్టని మానని ద్రౌపదికి తగినట్టి మగ అదేమిటి అట్లరెదవు ఏ పుట్టలో ఎట్టి పామున్నదో ఎవరికి తెలుసు. వీరులా వీరు ఒట్టి రాజు లేదు యంత్రమో కొట్టలేక నేల చూచిరే ప్రాయమెంతైన సేవాసు క్షత్రియ కుల గౌరవమును నిలుపె కదమ్మా. ఏమిటే కాత్యాయని అలాగంటున్నావు? యంత్రము పట్టని మానని అంటున్నావు. యంత్రము పట్టలేడనా? తప్పకుండా యంత్రాన్ని ఛేదించగలడు. ఒకవేళ ఛేదించకపోయినా ద్రౌపదికి తగినట్టి మగడే, ద్రౌపదీదేవికి తగినట్టి మగడే అని అంటూ ఉండగా అలా బయలుదేరి వచ్చి స్వామి వారికి నమస్కరించాడు. ఆశీస్సులు అందాయి అక్కడ నుండి పరమాత్మ ఆశీస్సులు కైకొని బయలుదేరి వచ్చి ఆ ధనస్సుకు నమస్కరించి ధనస్సును అలా పైకెక్కుబెట్టి 5 బాణాలు సంధించి ఆ అర్జునుడు ఆ తిరుగుతున్నటువంటి వచ్చేంద్రాన్ని భాండములో ఆ రూపాన్ని చూచి 5 బాణాలతో అలా ఛేదించాడు. అర్జునుడు ఎప్పుడైతే మత్స్య యంత్రం ఎగిరి ఆవలబడ్డదట, ఆలస్యం చేయకుండా తండ్రి గారు ఆజ్ఞ పొంది ఆ యజ్ఞసేని ఆ తల్లి అమ్మవారు బయలుదేరి వెళ్ళి ఆయన మెడలో పూమాలను వేశారు. జై రమణ గోవింద, లక్ష్మీ రమణ గోవింద.